రాష్ట్ర ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడమే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలుగా ఉండి కేంద్ర మంత్రులు అయ్యి ఈ రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా ఏదైతే మహబూబాబాద్లో బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ కానీ ఐటీఐఆర్ కానీ ఐఐఎం కానీ అదేవిధంగా అనేక ప్రాజెక్టులకు కూడా ₹1 కూడా కేటాయించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచి ఈరోజు వాళ్ళ ఒక్కటే ఎన్నికల ఎజెండాగా పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వానికి అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రానికి అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి సుమారు 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి ఆంధ్ర రాష్ట్రానికి బీహార్ రాష్ట్రానికి వాళ్ళు తలుచుకుంటే మా పదవులు పోతాయి మా ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నయా పైసా ఇవ్వలేని ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ 8వ పార్లమెంటు బడ్జెట్ సమావేశము బడ్జెట్లో ఆర్థిక మంత్రిగా ఉండి కూడా తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా కేటాయించకపోవడము దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకా అది తేలేకుండా కేంద్ర మంత్రులు సిగ్గు లేకుండా గద్దర్ లాంటి వ్యక్తులను ఒక ప్రజాకవి అదేవిధంగా ఆయన యొక్క జీవితమే ప్రజల కొరకు త్యాగం చేసినటువంటి ఒక విప్లవ కవి ఒక ఉద్యమకారుడు ఆయనకు ఎట్లా మేము విభూషణ్ అవార్డు ఇస్తామని చెప్పి విమర్శలు చేస్తూ రెచ్చగొడుతూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్రంపై సబట్టి తల్లి ప్రేమ చూపడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి మహబూబాబాద్ కోచ్ ఫ్యాక్టరీ కానీ అదే ఉక్కు ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏదైతే విద్యా సంస్థలకు ఐటీఐఆర్ కానీ ఐఐఎం కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ ములుగులో ఇచ్చి ₹1 కూడా బడ్జెట్ అందులో కేటాయించకుండా మరి విద్యా వ్యవస్థను కానీ అదేవిధంగా అన్ని రంగాలలో కూడా అవమానపరచడము సిగ్గుసేటైనటువంటి విషయము. గతంలో కేసీఆర్ మా దగ్గరికి అడిగితే ఇచ్చేవాళ్ళం. కేసీఆర్ గత 10 సంవత్సరాలు ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని కలవలేదు, నిధులు ఇవ్వలేదని గతంలో పబ్బం గడుపుకున్నారు గత 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బట్టి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు అన్ని క్యాబినెట్ మంత్రుల దగ్గరికి పోయి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి పోయి ఈ రాష్ట్రానికి వచ్చిన ఘనస్వాగతం పలికి మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి బైఫర్గేషన్ అయినప్పుడు ఏ రకమైనటువంటి మరి నియమ నిబంధనలు ఉన్నాయో మా హక్కును మాకు కావాలని చెప్పి కోరితే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కనీసం అనేక సార్లు పోయి ముఖ్యమంత్రి గారు కేంద్రం చుట్టూ తిరిగినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక బడ్జెట్ ₹1 కూడా కేటాయించకపోవడమే కాకుండా అవమానపరచడము తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలను అవమానపరిచే విధంగా ఏదైతే మోడీ చేశారో వెంటనే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మీకు సిగ్గుంటే రాజీనామా చేయండి, మీరు కొట్లాడండి. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను మీరు తెచ్చుకునేలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తూ దాని నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో ఈరోజు మరి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా దానికి కొమ్ము కాస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మీరు గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అడగపోతే ఇవ్వలేదు, ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగినా కూడా ఈ రాష్ట్ర మంత్రులు అడిగినా కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు
కేంద్రం దగ్గరికి పోయి మొరపెట్టుకున్నా కూడా మరి ₹1 ఇవ్వకపోవడం దానికి ఏం జవాబు చెప్తారో చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికీ ఈరోజు దానికి కొమ్ము కాసుడు విధానాన్ని మర్చిపోయి ఈ ఉద్యమం చేసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అన్ని పార్టీలు బీజేపీతర పార్టీలన్నీ కలిసొచ్చి నిధుల కొరకు మరి తెచ్చుకునే కొరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రానికి మరి సమభాగంగా 8 ఎంపీలను ఇచ్చినటువంటి ప్రజలను అవమానపరిచిన బీజేపీని రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో తరిమి కొట్టాలి. వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఇస్తారు, మీకు గుణపాఠం కూడా చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఎంపీలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మీరు కేంద్రం వద్దకు పోయి మరి మనకు రావాల్సినటువంటి హక్కును ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ కానీ రైల్వే ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా ఐఐఎం ఐటీఆర్ అదేవిధంగా విద్యా సంస్థలు మరి గిరిజన యూనివర్సిటీకి అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా తెచ్చే విధంగా చేయాలి. మన గ్రోత్ 5.2 ఉంటే మనము తీసుకోవడం ఈ రాష్ట్రం నుంచి వచ్చే లాభాలు పొందుతున్నారు కానీ లాభాలు పొందే దానిలో 5% పొందితే 2% మనకు మరి రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతున్నది. మిగతా 3% ఏదైతే గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఆ లాభాన్ని లబ్ధి పొంది ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారు. మా హక్కు మాకు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత గల పార్టీగా ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వము ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా మరి యొక్క అనేక సార్లు ప్రభుత్వం వద్దకు పోయినా వాళ్ళు మరి యొక్క ఈ నిధులు ఇవ్వకపోవడము అది తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు బలహీన వర్గాలకు పెద్దపీట నేస్తూ సంక్షేమ పథకాలు ఏది ఆపకుండా మనకు రావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వకున్నా ఈరోజు 13 నెలల పూర్తయిన సందర్భంలో మరి అనేక సంక్షేమ పథకాలు కూడా చేయడం జరుగుతుంది. కాళ్ళల్లో పెట్టే విధంగా కేంద్ర మంత్రుల మాటల తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మీరు రావాల్సినటువంటి నిధులను మరి కేంద్ర మంత్రులు మరి గౌరవ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ నిధులు తేవలసిందిగా ఈ యొక్క బీజేపీ ప్రజాప్రతినిధులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై